2025 సంవత్సరానికి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ల ప్రకటన. క్రికెట్ బైబిల్‌గా కీర్తించబడే విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ తన 163వ ఎడిషన్‌లో 2025 క్యాలెండర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల జాబితాను ప్రకటించింది. అందులో మొదటివారు మిచెల్ స్టార్క్. ఇతను లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్‌గా ఎంపికయ్యారు. ఇతను 2025 సంవత్సరంలో 11 టెస్ట్ మ్యాచ్లు ఆడి 55 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో మొత్తం 17.32 యావరేజ్‌తో 3.66 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలాగే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఏకంగా 31 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇతను ఈ సిరీస్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్‌గా భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఎంపికైంది. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ 2025 మహిళల ప్రపంచ కప్ సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో దీప్తి శర్మ బ్యాటింగ్‌లో 215 రన్స్ చేసి బౌలింగ్‌లో 22 వికెట్లు తీసింది. అలాగే ఈ వరల్డ్ కప్‌లో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఇక విజ్డెన్ 5 క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఏకంగా 4 భారతీయులకే చోటు దక్కింది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన 4 భారతీయులు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అందులో మొదటివారు శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ సిరీస్‌లో 754 పరుగులు చేశాడు. ఇక రెండవ ఆటగాడు రవీంద్ర జడేజా. ఇతను ఈ టెస్ట్ సిరీస్‌లో 516 పరుగులు చేశాడు. ఇక మూడవ ఆటగాడు రిషబ్ పంత్. ఇతను ఈ టెస్ట్ సిరీస్‌లో 479 పరుగులు చేశాడు. ఇక నాలుగవ ఆటగాడు మహమ్మద్ సిరాజ్. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ అత్యధికంగా 23 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐదవ వ్యక్తిగా ఇంగ్లాండ్‌కు చెందిన నాటింగ్హామ్‌షైర్ బ్యాటర్ ఆసిఫ్ అహ్మద్ ఎంపికయ్యాడు. ఇక విజ్డెన్ లీడింగ్ టీ20 క్రికెటర్‌గా భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపికయ్యారు. ఇక విజ్డెన్ ట్రోఫీ అవార్డు అంటే బెస్ట్ టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్‌గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ ఏకంగా 430 పరుగులు చేశాడు. ఇది గిల్‌కు అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగాను ఈ ట్రోఫీ లభించింది. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకం. ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించడానికి ప్రారంభించిన స్వచ్ఛంద మరియు సహకార పెన్షన్ పథకం. ఈ పథకం కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక ఈ పథకం యొక్క ప్రయోజనాలు చూస్తే లబ్ధిదారుడికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల ఖచ్చితంగా 3,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. అలాగే లబ్ధిదారుడు ప్రతి నెల ఎంత ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా అంతే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది. అంటే ఉదాహరణకు మీరు నెలకు 100 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే కేంద్రం దీనికి మరో 100 రూపాయలు జమ చేస్తుంది. ఇక కుటుంబ పెన్షన్ విధానం అంటే ఒకవేళ లబ్ధిదారుడు పెన్షన్ తీసుకునే సమయంలో మరణిస్తే వారి జీవిత భాగస్వామికి ఆ పెన్షన్ మొత్తంలో 50% జీవితాంతం కుటుంబ పోషణగా అందుతుంది. అయితే ఈ పెన్షన్‌కి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు అవుతారు. లబ్ధిదారుడి యొక్క పిల్లలు ఈ పెన్షన్‌కు అర్హులు కారు. ఇక
ఈ పథకంలో అర్హతలు చూసుకుంటే అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అర్హులు. అసంఘటిత కార్మికులు అంటే వీధి వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు మరియు ఆశా వర్కర్లు వంటి వారు. ఇక ఈ పథకంలో దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే నెలసరి ఆదాయం 15,000 కంటే తక్కువగా ఉండాలి. ఇక ఆదాయపు పన్ను చెల్లించేవారు మరియు వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తూ ఈపీఎఫ్ఓ, ఎన్పిఎస్ లేదా ఈఎస్ఐఐసి సభ్యత్వం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. ఇక ప్రీమియం చెల్లింపుల వివరాలు చూస్తే పథకంలో చేరే వయసును బట్టి నెలవారీ ప్రీమియం మారుతుంది. ఇది నెలకు రూ. 55 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో చేరితే ప్రతి నెల రూ. 55 చెల్లించాలి. ప్రభుత్వం మరో రూ. 55 అదనంగా కలుపుతుంది. ఇక 29 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే ప్రతి నెల రూ. 100 చెల్లించాలి. ఇక 40 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే ప్రతి నెల రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ చెల్లింపులను లబ్ధిదారుడికి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు క్రమం తప్పకుండా చెల్లించాలి. అలాగే ఈ పథకాన్ని మీ దగ్గరలోని మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాకు మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఇక మొదటి నెల ప్రీమియం మాత్రం కామన్ సర్వీస్ సెంటర్లో నగదు రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత నుంచి ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అవుతాయి. సో ఇదండి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పథకం యొక్క తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు. ఆపరేషన్ ఊర్జా సురక్ష ప్రపంచంలో యుద్ధాలు మరియు సముద్ర దాడుల నేపథ్యంలో భారతదేశపు ఇంధన భద్రతను కాపాడటానికి భారత నావికాదళం ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించారు. ఊర్జా సురక్ష అంటే ఇంధన భద్రత అని అర్థం. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు అత్యవసరమైన ముడి చమురు, ఎల్పిజి, ఎల్ఎన్జి లాంటి ఇంధన వనరులను తీసుకొస్తున్న భారతీయ నౌకలకు రక్షణ కల్పించడం ఆపరేషన్ ఊర్జా సురక్ష యొక్క లక్ష్యం. ఇక ప్రపంచంలోనే అత్యంత కీలక సముద్ర మార్గమైన హర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు అరేబియా సముద్ర ప్రాంతాలలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలకు రక్షణగా భారత నావికాదళం 5 ఫ్రంట్లైన్ యుద్ధ నౌకలను అలాగే MH-60R రీకాన్సైస్ హెలికాప్టర్లను మోహరించింది. ఇక ఈ యుద్ధ నౌకలు సరుకు రవాణా నౌకల వెంటనే ఉంటూ సముద్రంలో అమర్చిన మందు పాత్రల నుంచి సరైన రూట్ చూపిస్తూ శత్రువులు హైజాక్ చేయకుండా నావికాదళం నేరుగా భద్రత కల్పిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ను ఎందుకు చేపట్టారంటే యుద్ధం వల్ల ఇండియాకు చమురు నౌకలు రావడం ఆగిపోతే ఇండియాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ప్రజలలో అసహనంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించారు. ఒలింపిక్స్లో వీరిపై నిషేధం. ఒలింపిక్స్లోని మహిళల విభాగంలో పారదర్శకతను పెంచే దిశగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్ నుంచి
మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్ల క్రీడాకారులను పోటీ పడకుండా నిషేధించింది. దీనికోసం సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వై జీన్ స్క్రీనింగ్ అనే విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానం చాలా ఈజీగా ఉంటుంది. లాలాజలం, చెంప లోపలి పూత లేదా రక్త నమూనా ఆధారంగా టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఈ టెస్ట్‌లో అథ్లెట్‌కు సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వై జీన్ ఉందని తేలితే వారు మహిళల విభాగంలో పోటీ పడటానికి అర్హులు కారు. కానీ వీరు పురుషులు లేదా ఓపెన్ విభాగంలో మాత్రమే పోటీ చేయడానికి అర్హులు అవుతారు. అయితే ఈ నిబంధన కేవలం ఒలింపిక్ స్థాయి క్రీడలకు మాత్రమే ఉంటుంది. స్థానిక లేదా క్రింది స్థాయి క్రీడలకు ఈ నిబంధనలు వర్తించవు. అయితే ఇందులో కొంచెం మినహాయింపు ఉంది. వైద్యపరంగా కంప్లీట్ ఆండ్రోజెస్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ లాంటి అరుదైన సెక్స్ డెవలప్మెంట్ డిజార్డర్ ఉన్నవారికి ఇందులో ప్రత్యేక మినహాయింపు ఉంది. అంటే వీరికి జన్యుపరంగా వై క్రోమోజోములు ఉన్నప్పటికీ వారి శరీరం మాత్రం పురుష హార్మోన్ల టెస్టోస్టెరాన్‌లకు స్పందించదు. కాబట్టి వీరికి పురుషులకు ఉండే అదనపు శారీరక బలం ఉండదు. అందుకే ఇలాంటి వారికి వైద్యుల పరిశీలన తర్వాత మహిళల విభాగంలో ఆడేందుకు మినహాయింపు ఇస్తారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం. ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు మరియు ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఇటీవల జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మార్చ్ 25, 2026న ఢిల్లీలోని భారత మండపంలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అలాగే కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2025 సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించింది. ఇక బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాని ప్రత్యేకంగా ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఇప్పటికే 71వ జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ మరియు ధర్మేంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాలన్నీ అందుకున్నారు. యూవీ ఇండెక్స్ 2026 సూర్యుడి నుంచి భూమికి చేరే అతినీల లోహిత కిరణాల తీవ్రతను కొలిచే అంతర్జాతీయ ప్రమాణాన్ని యూవీ ఇండెక్స్ అని అంటారు. ఈ ఇండెక్స్‌ను మొత్తం 4 అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అది సూర్యుడి కోణం, మేఘాల కవరేజ్, ఓజోన్ పొర మందం, భూమి ఎత్తు. ఈ నివేదికను ఇండియాలో భూ వాతావరణ శాఖ కొలుస్తుంది. ఇక దీనిని స్కేల్‌పై 0 నుంచి 11+ వరకు కొలుస్తారు. సంఖ్య ఎంత తక్కువగా ఉంటే చర్మానికి, కళ్ళకి అంత తక్కువ నష్టం జరుగుతుందని అర్థం. ఇక ఈ స్కేలులో 0 నుంచి 2 మధ్య స్కోర్ నమోదైతే తక్కువ ప్రమాదంగా భావించాలి. అలాగే 3 నుంచి 5 మధ్య స్కోర్ నమోదైతే మధ్యస్థ ప్రమాదంగా భావించాలి. అలాగే 6 నుంచి 7 వరకు స్కోర్ నమోదైతే అధిక ప్రమాదంగా భావించాలి. అలాగే 8 నుంచి 10 మధ్య స్కోర్ నమోదైతే చాలా అధిక ప్రమాదంగా భావించాలి. అలాగే 11+గా స్కోర్ నమోదైతే తీవ్రమైన ప్రమాదంగా భావించాలి.
ఇక ఇండియాలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి జూన్ నెల మధ్య దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక ఈ నివేదిక ప్రకారం ఇండియాలో అత్యధిక యూవీ కిరణాల స్థాయి కలిగిన మొదటి 5 నగరాల వివరాలు చూద్దాం. 13 స్కోర్‌తో తీవ్ర అధిక ప్రమాదంతో బెంగుళూరు మొదటి స్థానంలో ఉండగా, 9-10 స్కోర్‌తో చాలా అధిక తీవ్రతతో చెన్నై రెండవ స్థానంలో ఉంది. ఇక 9-10 స్కోర్‌తో చాలా అధిక తీవ్రతతో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉండగా, 8-9 స్కోర్‌తో అధిక తీవ్రతతో ముంబై నాలుగవ స్థానంలో ఉంది. ఇక 8 స్కోర్‌తో అధిక తీవ్రతతో ఢిల్లీ ఐదవ స్థానంలో ఉంది. రామ్‌నాథ్ గోయంకా అవార్డ్స్ 2026 రామ్‌నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్ 2026 యొక్క విజేతల వివరాలను మార్చ్ 27, 2026న అధికారికంగా ప్రకటించారు. భారతీయ జర్నలిజానికి విశేష సేవ చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన రామ్‌నాథ్ గోయంకా జ్ఞాపకార్థం ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక 2026 సంవత్సరంలో ప్రకటించిన ఈ అవార్డ్స్ 20వ ఎడిషన్. ఇక రామ్‌నాథ్ గోయంకా ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన 20వ ఎడిషన్ వేడుకలలో విజేతలకు అవార్డులను అందించారు. ఇక భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. ఇక ఈ సంవత్సరం విజేతలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ కృష్ణ, అలాగే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, రాజ్ కుమార్ తదితరుల ప్రముఖుల ప్యానెల్ పారదర్శకంగా విజేతలను ఎంపిక చేసింది. ఇక ప్రింట్, డిజిటల్ మరియు బ్రాడ్కాస్ట్ మాధ్యమాలలో మొత్తం 19 విభాగాలకు 24 మంది జర్నలిస్టులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇక విజేతల వివరాలు చూస్తే, హిందీ ప్రింట్ మీడియాకు చెందిన అవధేష్ అకోడియా, అలాగే హిందీ బ్రాడ్కాస్ట్ డిజిటల్కి చెందిన సర్వప్రియ సంగ్వాన్, అలాగే రీజనల్ లాంగ్వేజెస్ యొక్క ప్రింట్ డిజిటల్ మీడియాకు చెందిన మహమ్మద్ సబీత్ మరియు అఖిల్ శివానంద్, అలాగే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిపోర్టింగ్ విభాగంలో జయశ్రీ నంది, తన్ను జైన్, అలాగే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిపోర్టింగ్ విభాగం నుంచి బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ విభాగంలో రోహిణి కృష్ణమూర్తి, ధృవల్ పరేఖ్, అలాగే అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ విభాగం నుంచి విజయపాల్ దూడి, అలాగే అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ విభాగం నుంచి బ్రాడ్కాస్ట్ అండ్ డిజిటల్ విభాగంలో బసంత్ కుమార్, అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్ జర్నలిజం నుంచి ప్రవీణ్ పరమశివం, మున్సిఫ్ వెంగటిల్, ఆదిత్య కల్రా, అలాగే రిపోర్టింగ్ ఆన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ విభాగం నుంచి దీప్తిమాన్ త్రివారి, అలాగే రిపోర్టింగ్ ఆన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ విభాగం నుంచి బ్రాడ్కాస్ట్ డిజిటల్ విభాగంలో రిషికా కశ్యప్, అలాగే స్పోర్ట్స్ జర్నలిజం నుంచి శ్రీకాంత్ దశరథి, అలాగే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రింట్ డిజిటల్ నుంచి మృదులిక జా, అలాగే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ బ్రాడ్కాస్ట్ నుంచి శ్రేయా చటర్జీ, అలాగే
ఫీచర్ రైటింగ్ నుంచి విదేశీ కుంతమల్ల, సివిక్ జర్నలిజం నుంచి సందీప్ దీగే, సివిక్ జర్నలిజం నుంచి శ్రేయా చటర్జీ మరియు అరవింద్ ఓజా, అలాగే ఫోటో జర్నలిజం నుంచి ప్రవీణ్ జైన్, నాన్ ఫిక్షన్ బుక్స్ నుంచి అపరాజిత్ రామ్నాథ్, బ్రాడ్కాస్ట్ డిజిటల్ రీజనల్ లాంగ్వేజెస్ నుంచి ఫౌసియా ముస్తఫా రామ్నాథ్ గోయంకా అవార్డ్స్లను గెలుచుకున్నారు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.